హలో వీవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీకు ఈరోజు పప్పు సాంబార్ చూపిస్తున్నాను. అంటే పప్పుచారు వెజిటబుల్స్ వేసి చేస్తాం చూడండి, పప్పుచారులో అది చూపిస్తున్నాను. దానికి కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను కందిపప్పు 1.5 కప్పు తీసుకున్నాను. ఈ క్వాంటిటీలో అంటే ఒక పావు కప్పులో శనగపప్పు తీసుకోవాలండి. కంపల్సరీ శనగపప్పు తీసుకోవాలి. ఈ సాంబారు వెజిటబుల్స్ చేసే సాంబార్కి శనగపప్పుతోనే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి. దీంట్లో ఆల్రెడీ వేసాను శనగపప్పు కూడా. సో కందిపప్పు శనగపప్పు కడిగేసుకున్నాను కొంచెం నీట్గా. ఇప్పుడు ఇది కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటానండి. విజిల్స్ పెట్టుకోవడం పప్పుచారుకి మీకు ఐడియా ఉంటుంది కదండి. అయితే వెజిటబుల్స్ కొన్ని కడిగి పెట్టుకున్నాను. అందులో చూడండి, కొన్ని బెండకాయలు అండ్ కొన్ని క్యారెట్, వంకాయలు ఇట్లా వాటర్లో సాల్టేజ్ పెట్టాలి, లేకపోతే చేదైపోతుంది. పచ్చిమిర్చి అండ్ చింతపండు ఎప్పుడైతే తీసి పెట్టుకున్నాను. కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి మనము. పప్పు ఉడికిందండి. ఇప్పుడు మనం పప్పుని వేపుకోవాలి, బాగా రుబ్బుకోవాలండి. ఈ పప్పు అంతా పోవాలి. ఈ రుబ్బుకున్నాక ఈ చింతపండు అనేది పిసికి ఇందులో పోసేసుకోవాలి ఫస్ట్ డైరెక్ట్గా. సో పప్పు ఎన్నుకున్నానండి. చూడండి, కొంచెం బాగా మెత్తగా అయిపోయింది పప్పు. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసుకుంటున్నాను నేను. చింతపండు పిసికి పెట్టుకున్నానండి, ఇది పోసేస్తాను. దీంట్లోనే చింతపండు రసం పోసేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని బాగా మనం మసలు పెట్టుకోవాలి. సో చింతపండు పులుసు పోసాక మసలడానికి మళ్ళీ పెట్టానండి స్టవ్ మీద. దీంట్లో మనము కొంచెం అంటే మసలేటప్పుడే కొంచెము షుగర్ కూడా వేసుకోవాలి. ఈ యొక్క సాంబార్లో స్పెషాలిటీ అది చాలా బాగుంటుంది. సో ఇదైతే మరగనివ్వండి. తర్వాత ఎట్ ది సేమ్ టైం మనము ఈ వెజిటబుల్స్ తాలింపు వేసుకుందాం. అంటే సాంబార్లో వెజిటబుల్స్ వేస్తున్నాం కదా, అది తాలింపు వేసుకుందాము. ఓకే, సో బౌల్లో ఆయిల్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా జీలకర్ర ఆవాలు వేస్తాం మనము. ఆవాలు అండ్ జీలకర్ర వేసుకుంటాము. కొంచెం ఒక 2-3 మెంతులు వేసుకుంటాము. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లిపాయలు కొంచెం దంచానండి, దొడ్డుగా వెల్లిపాయలు తీసేసుకొని పొట్టు తీసేసి కొంచెం దంచానండి. అది దొడ్డుగా దంచితే అలా అనేది దాని యొక్క ఎసెన్స్ అనేది పప్పుకు వస్తుంది మనకి. ఇప్పుడు ఎండుమిర్చి రెడ్గా అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం కలిపాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకుతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు అనేది. పసుపు వేసుకోవాలండి, తాలింపులో పసుపు. ఇది బాగా కలిపాక ఒక 2 మినిట్స్ ఆగి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్లో క్యారెట్ వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఆగి బెండకాయలు వంకాయలు వేస్తాను. ఎందుకంటే క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకనేసి ఒక 2 మినిట్స్ అయ్యాక ఇంతలో ఈ పప్పును మనం చింతపండు కలిపినది పెట్టాం కదా, పప్పు చారులాగా. పప్పులో చింతపండు కలిపి చింతపండు నీళ్ళు పోసి పెట్టాం కదా, దాంట్లో మనం సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ షుగర్ కూడా వేసుకుందాము. చూడండి, షుగర్ వేస్తున్నాను. సాంబార్లో ఈ షుగరు మనం లాస్ట్కి వేసుకున్న ధనియాల పొడితోనే టేస్ట్. సో ఇది కొంచెం ఉడికాయండి. ఇప్పుడు దొడ్డుగా కోసుకున్న కొన్ని ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం పప్పు మసిలిపోయింది చూడండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసేసుకోవాలండి, లేదంటే జిగురు అవుతుంది, ముందు వేసుకోవాలి. వంకాయలు కూడా వేస్తున్నాను. సో కొంచెం ఇవి మగ్గాయి కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఎందుకంటే కారం వేస్తేనే వెజిటబుల్స్ కారం బట్టి చాలా బాగుంటుంది టేస్ట్. కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఉంది, లైట్గా వేసాను. ఇది కారం పొడి అనమాట. చూడండి, కలిపాక ఈ విధంగా కారం వీటికి వెజిటబుల్స్కి పడుతుంది. ఇప్పుడు లైట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. మనము ఒక 2 మినిట్స్ ఆగి వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే కారం కూడా ఫ్రై లాగా అయింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఈ వెజిటబుల్స్ ఉడకడానికి. ఈ వెజిటబుల్స్ మంచిగా ఉడికే వరకు, ఒక 80% ఉడికే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. సో క్యారెట్ ఉడికింది చూడండి, క్యారెట్ ఉడికింది, బెండకాయ ఉడికింది అండ్ వంకాయ కూడా ఉడికిందండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చూడండి, అన్నీ ఉడికాయి. ఇప్పుడు మనం పప్పు వేసేసుకోవాలి. సో ఈ పప్పు ఉడికిన పప్పు అండ్ చింతపండు దాంట్లో ఈ తాలింపు వేసింది వెజిటబుల్స్ వేసేసుకోవాలండి. నేను కడాయిలకే వేస్తున్నాను, కుక్కర్లో వేస్తున్నాను. కొద్దిసేపు మళ్ళీ మరగబెట్టాలి కాబట్టి. చూడండి, దాంట్లో వేసేసాం కదా మనం వెజిటబుల్స్ తాలింపులో. ఈ పప్పు చారు వేసేసుకున్నాం కదా,
పప్పు చింతపండు చారు. ఇప్పుడు ఇది కొద్దిసేపు మసులుతూ ఉన్నప్పుడు లాస్ట్ స్టెప్గా ధనియాల పొడి వేసుకోవాలండి. మసలనివ్వాలి ఫస్ట్. సో సాంబార్ మసులుతుంది చూడండి, వెజిటబుల్స్ పప్పుచారు. ఇప్పుడు మనము 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. టేస్టీ టేస్టీ సాంబార్, వెజిటబుల్ సాంబార్ రెడీ. పప్పుచారు అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ లాంటి వాటి కూడా ఓకే బెటర్, బట్ అన్నంకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హలో వీవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. సో ఎమ్మీ వెజిటబుల్స్ సాంబార్ రెడీ. చాలా బాగుంటుంది అన్నంలోకి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే మొత్తం అయ్యాక మళ్ళీ చూపిద్దామనేసి నెక్స్ట్ క్లిప్పింగ్ లాగా చేస్తున్నానండి, అంతే. బాయ్ అండి, సీ యు ఎవరీవన్. ఇంకా చూడండి, దాంట్లో వేసేసాం కదా మనం వెజిటబుల్స్ తాలింపులో ఈ పప్పు చారు వేసేసుకున్నాం కదా, పప్పు చింతపండు చారు. ఇప్పుడు ఇది కొద్దిసేపు మసులుతూ ఉన్నప్పుడు లాస్ట్ స్టెప్గా ధనియాల పొడి వేసుకోవాలండి. మసలనివ్వాలి ఫస్ట్. సో సాంబార్ మసులుతుంది చూడండి, వెజిటబుల్స్ పప్పుచారు. ఇప్పుడు మనము 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. టేస్టీ టేస్టీ సాంబార్, వెజిటబుల్ సాంబార్ రెడీ. పప్పుచారు అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ లాంటి వాటి కూడా ఓకే బెటర్, బట్ అన్నంకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హలో వీవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. సో ఎమ్మీ వెజిటబుల్స్ సాంబార్ రెడీ. చాలా బాగుంటుంది అన్నంలోకి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే మొత్తం అయ్యాక మళ్ళీ చూపిద్దామనేసి నెక్స్ట్ క్లిప్పింగ్ లాగా చేస్తున్నానండి, అంతే. బాయ్ అండి, సీ యు ఎవరీవన్.